అనవసరంగా వాడు ప్రాణం తీశారు కదరా. ఎవరి కోసం చేసినావు? అసలు ఎవరి కోసం వాడిని చంపినావు? అంటే ఇప్పుడు వాడిని చంపినావు కదా, ఇప్పుడు నీ చెల్లి సంతోషంగా నవ్వుతుందా? ఈ భార్గవి వాళ్ళ అన్న నవీన్కి ఎంత దారుణంగా ఉండాలి. అండ్ దట్టు వాడు ఎస్సీ మాల అంటే నేను ఏం చేయకుండా చేతిలో గాజులు వేసుకొని కూర్చోవాలా, నేనేందో చూపిస్తా అన్నట్టుగా స్టాండ్ తీసుకొని ఈ రోజున బంటిని చంపేసాను నవీన్. బంటిని నవీన్ చంపడం కరెక్టేనా అని మాట్లాడుకుంటే నవీన్ వర్షన్ లో కరెక్టే. మీవి అమ్మా నాన్న నిన్ను ప్రేమగా అల్లారుముద్దుగా పెంచుకుంటే నువ్వు వాళ్ళ ఆశలన్నీ అడియాశలు తీసి ఎవరినో లవ్ చేసుకొని వెళ్ళిపోయినవే. అండ్ ఇక్కడ ఈ సొసైటీ వల్లే వాడు చచ్చిపోయాడు. ఎవరైతే మీరున్నారో మీ చుట్టుపక్కల అనవసరంగా వాడు ప్రాణం తీశారు కదరా. ఎవరి కోసం చేసినావు? అసలు ఎవరి కోసం వాడిని చంపినావు? నీకు సాటిస్ఫాక్షన్ లేక వాడిని చంపినావా, లేకపోతే నీ చెల్లి సంతోషంగా లేదు నీ చెల్లిని సంతోష పెట్టడానికి చంపినావా? అంటే ఇప్పుడు వాడిని చంపినావు కదా, ఇప్పుడు నీ చెల్లి సంతోషంగా నవ్వుతుందా? వచ్చిందా? నీకు కావాల్సిన ఆనందం, నీకు కావాల్సిన రెస్పెక్ట్, నువ్వు ఏదైతే కోల్పోయినావో నీకు వచ్చిందా ఇప్పుడు వాడిని చంపడం వల్ల? నేను దేని గురించి మాట్లాడుతున్నావు మీకు అర్థమైపోయే ఉంటది. ఇప్పుడు తమ్ముళ్ళు చూస్తే మీకు అర్థమైంది కదా. సూర్యాపేటలో జరిగిన ఏదైతే హత్య ఉందో, కృష్ణ అలియాస్ బంటి భార్గవి అనే అమ్మాయిని, పిల్లల మరికి చెందిన భార్గవి అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వాళ్ళ అన్నయ్య నవీన్, భార్గవి వాళ్ళ అన్నయ్య నవీన్ అండ్ భైరి మహేష్ వీళ్ళ ఇద్దరు కలిసి బంటిని చంపిల్లని చెప్పేసి ఆ భార్గవి ఏడుస్తుంది. అసలు ఓవరాల్ గా ఈ హత్య జరగడానికి కారణాలు ఏంటి? నేను ఒక 3 కారణాలు, ఆ 3 కారణాల వెనకాలన్న నిజాలేంటి ఆ విషయాలు మాట్లాడదలుచుకున్నా. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ నేను మాట్లాడదలుచుకుంది ఎవరి గురించి అని అంటే ఈ భార్గవి వాళ్ళ అన్న నవీన్ గురించి నేను మాట్లాడాలనుకుంటున్నాను. ఈ భార్గవి వాళ్ళ నవీన్ అండ్ ఈ చనిపోయిన బంటి వీళ్ళ ఇద్దరు చాలా క్లోజ్ ఫ్రెండ్స్. చాలా అంటే చాలా క్లోజ్ ఫ్రెండ్స్. కలిసి తాగేటోళ్ళు, కలిసి తిరిగేటోళ్ళు, కలిసి చదువుకున్నారు. ఇంటర్మీడియట్ వరకు కలిసి చదువుకున్నారు వీళ్ళు. అండ్ ఆ తర్వాత ఏమైందనంటే వీళ్ళ ఇద్దరి స్నేహం బాగా పెరిగింది. ఇప్పుడు ఈ బంటి అనే వ్యక్తి ఎస్సీ మాల, ఈ తర్వాత ఈ నవీన్ ఈ భార్గవి వాళ్ళు బీసీ. సో కులాంతర వివాహం కాబట్టి మర్డర్ జరిగింది అని అంటున్నారు. కులాంతర వివాహం వల్ల మర్డర్ జరగలేదు. పెళ్ళవడం వల్ల కులం గుర్తొచ్చింది. పెళ్ళవడం వల్లనే వాడిని చంపాలనే ఆలోచన వచ్చింది. లేకపోతే రాకపోయేది. దోస్తాన్లో ఇప్పుడు ప్రతి ఒక్కడు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ రెడ్డి బాపన కాపు అందరు దోస్తాన్లా మొగోడు ఆడోళ్ళు మొగోళ్ళు ఆడోళ్ళు కలిసి దోస్తాన్ చేసేటోళ్ళు దునియాల 100 మంది ఉన్నారు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు మ్యారేజ్, ఇది ఎప్పుడైతే పెళ్లి అనే టాపిక్ అడిగి వస్తుందో అప్పుడు వస్తుంది కులం అనేది. అప్పుడు కులం వస్తే చూసినావా, ఆ కులం వెనకాల మాట్లాడే మాటలే ఏ గవానికి ఇచ్చి పెళ్లి చేసినలారా, గవాడు ఎత్తుకపోయినాడా, గవాళ్ళు ఎత్తుకపోయినారా అని ఏదైతే మాటలు విన్నాడో నవీన్, ఆ మాటలు చాలా ట్రిగ్గర్ చేసి ఉంటాయి. ఆ మాటలు ట్రిగ్గర్ చేయడం వల్లనే ఇలాంటి డెసిషన్ తీసుకొని ఉంటాడు. అండ్ దట్టు ఇంకొకటి చాలా హార్డ్ ట్రూత్ ఏం మాట్లాడాలనుకున్నా అంటే నీ దోస్తుగాడు ఎవడైతే ఉన్నాడో, నువ్వు జాన్ జబ్బాన్ తిరిగే దోస్తుగాడు, రేపటి రోజున నీకు ఒక చెల్లి ఉంటే ఆ చెల్లిని లవ్ చేసి వాడు లేకపోయింది అనుకో, ఆ పెయిన్ ఎంత దారుణంగా ఉంటుంది తెలుసా? ఆ పెయిన్ ఎంత దారుణంగా ఉంటది అని అంటే నిద్ర పట్టదు. ఇప్పుడు నవీన్ అండ్ బంటి ఇద్దరు ఫ్రెండ్స్ అయినా కూడా వీళ్ళిద్దరికి ఇంకా కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారు. వాళ్ళందరూ ఏం మాట్లాడుకుంటారు తెలుసా? ఏంద్రా నవీన్ గాని చెల్లెని బంటి గారు లేపుకపోయినట్టు కదా, అరే ఆ బంటి గాని చెల్లె ఆ నవీన్ గాని చెల్లె మంచి ప్లాన్ వేసిందిరా, మెల్లగా బంటి గాని సెట్ చేసి వాళ్ళతో పోయిందిరా అని ఇలాంటి మాటలు మాట్లాడుకుంటారు. ఇలాంటి మాటలు విన్న వాళ్ళ అన్నకి ఎట్లుంటది ఒక్కసారి ఆలోచించండి. ఇలాంటి మాటలు విన్న ఈ భార్గవి వాళ్ళ అన్న నవీన్కి ఎంత దారుణంగా ఉండాలి. అండ్ దట్టు వాడు ఎస్సీ మాల అని చెప్పేసి వాడు ఒక ఎస్సీ కులానికి చెందినడు అని చెప్పేసి వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ ఆ ఇంట్లో మాట్లాడుకుంటున్న మాటలు అవ్వచ్చు. ఈ బీసీ ఇప్పుడు అంటే బీసీ ఎస్సీ కులం అని అనట్లే, ఎవరైతే హయ్యర్ క్యాస్ట్ లోయర్ క్యాస్ట్ అని ఇప్పుడు మాటలు వచ్చినాయి కాబట్టి నేను కులాంతర వివాహం కాబట్టి మాట్లాడుతున్నా. ఇప్పుడు తక్కువ కులపోటు మన ఇంట్లో పిల్లల్ని తీసుకుపోయే కదరా అని చెప్పేసి ఈ వీళ్ళ కులంకి సంబంధించిన వాళ్ళందరూ, ఈ అమ్మాయి సైడ్ ఉన్న కులం సంబంధించిన వాళ్ళందరూ మాట్లాడుకుంటా ఉంటే వాళ్ళకి ఇంకా డైజెస్ట్ కాదు ఆ విషయం. అర్థమవుతుందా? సో ఇవన్నీ కాక ఈ నవీన్ అనే వ్యక్తి ఎవరైతే భార్గవి వాళ్ళ అన్నున్నాడో, బంటి వాళ్ళ ఫ్రెండ్ ఉన్నాడో, ఇవన్నీ తట్టుకోలేక నా దోస్తుగాడే నన్ను ఇట్లా మోసం చేస్తాడా, నా దోస్తుగాడే నా చెల్లెని ఇలా చేస్తాడా, అండ్ దట్టు వాళ్ళిద్దరు వద్దని చెప్పినా కూడా వినకుండా నా చెల్లె వాడుతూ లేచిపోతుందా, అంటే నేను ఏం చేయకుండా చేతిలో గాజులు వేసుకొని కూర్చోవాలా, నేనేందో చూపిస్తా అన్నట్టుగా స్టాండ్ తీసుకొని ఈ రోజున బంటిని చంపేసాను నవీన్. సరే
ఇప్పుడు సెకండ్ థింగ్ మాట్లాడుకుందాం. బంటిని నవీన్ చంపడం కరెక్టేనా అని మాట్లాడుకుంటే నవీన్ వర్షన్ లో కరెక్టే. నవీన్ వర్షన్ లో కరెక్టే. అది ఓన్లీ నవీన్ వర్షన్ మాత్రమే. అది ఒక ఫ్రెండ్ నా చెల్లిని ఇట్లా చేసిండు అనే వర్షన్ మాత్రమే. బట్ నవీన్ అనే ఓడు ఎవడైతే బంటిని చంపినోడు ఉన్నాడో ఈడు కనీసం వాళ్ళ చెల్లె గురించి కానీ ఈ అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీ గురించి కానీ ఏం ఆలోచించలేదు. అండ్ కొంతమంది ఈ టాపిక్స్ మీద కింద కామెంట్ పెడుతున్నారు, మీవి అమ్మా నాన్న నిన్ను ప్రేమగా అల్లారు ముద్దుగా పెంచుకుంటే నువ్వు వాళ్ళ ఆశలన్నీ అడియాశలు చేసి ఎవరినో లవ్ చేసుకొని వెళ్ళిపోయినవే, వాళ్ళకి నచ్చినట్టుందా నీ బతుకు అని అంటే ప్రతి ఒక్కరు పెంచిన వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులకు నచ్చినట్టు బతికితే మాత్రమే సమాజంలో బాగుండాలా నేను అనేది? అట్లుంటేనే బాగుంటుందా మీరు అనే మాట? అంటే ఆ అమ్మాయికి మనసు ఉండదా? అమ్మాయికి ప్రేమించి పెళ్లి చేసుకోవాలనే ఆశ ఉండదా? ఉండదా? ఉంటది కదా. అంటే ఇక్కడ ఇంకొక కోణం ఆలోచిద్దాం. ఈ బంటి అనే వ్యక్తి ఒకవేళ వేస్ట్ గాడు చెడ్డనా కొడుకే అయిందే అని అనుకుంటాం అనుకోండి. అలా అనుకుంటే ఈ నవీన్ అనే అబ్బాయి ఆడితో ఫ్రెండ్షిప్ చేసినప్పుడు వీడు వేస్ట్ గాడు అని తెలిస్తే ఈ అమ్మాయి వాడితో పెళ్లి దాకా ఎందుకు వెళ్తుంది? ఎంతో కొంచెం మంచోడు అయితే కదా. ఇప్పుడు వాడు ఎస్సీఓ మాలో మాదిగో ఏదైనా కానివ్వండి, వాడు మంచోడు అని తెలిస్తేనే కదా నమ్మి అమ్మాయి ఆడ దగ్గరికి వెళ్ళి నేను ఆడనే పెళ్లి చేసుకుంటా అని చెప్పేసి ఆడుతూ ఉంది. 6 నెలల నుంచి సహజీవనం చేస్తుంది. ఆ పిల్లాన్ని చాదుకోవడానికి ఏదో రియల్ ఎస్టేట్ చేసుకుంటూ బతుకుతూ ఆ కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్తున్నాడు ఈ బంటి అనే వ్యక్తి. తీరా పెళ్ళైన తర్వాత ఏమైంది? నేనైతే చంపేస్తా అని చెప్పేసి మనోడు పగబట్టిండు. ఇంటికి వచ్చి 2-3 సార్లు గొడవ పెట్టిండు. నేను ఎప్పటికైనా నేను వదిలిపెట్టండి అని చెప్పేసి నవీన్ వచ్చి బంటికి వార్నింగ్ ఇచ్చిపోయాడు. వాళ్ళ అమ్మ, ఈ భార్గవి వాళ్ళ అమ్మ వర్షం మాట్లాడుకున్నాం మనం. వాళ్ళ అమ్మ ప్రతిసారి వచ్చి ఈమెకు చెప్తుండేనంట, ఏమని? కాదు బిడ్డ, మన కులంలో ఎవ్వరు ఇట్లాంటి పెళ్లి చేసుకోలేదు, మనం ఇట్లా చేసుకోవడం కరెక్ట్ కాదు కదా అని చెప్పేసి వాళ్ళ అమ్మ అంటుండేనంట. అండ్ ఈ ఎవరైతే చనిపోయిన అబ్బాయి బంటి ఉన్నాడో కృష్ణ, ఈ కృష్ణ వాళ్ళ అక్క ఊకే అంటున్నాడంట, అత్తమ్మ మరి ఎట్లాగో పెళ్లి చేసుకున్నారు కదా పిల్లలు, రిసెప్షన్ పెడితే బాగుంటది కదా అని చెప్పేసి అంటే, రిసెప్షన్ పెడితే ఊరుకోరమ్మా, వాళ్ళ నాన్న ఇప్పటికే చాలా కోపం మీద ఉన్నాడు, మనం ఇప్పుడు రిసెప్షన్ పెట్టి దీన్ని ఇంకా అజ్జేయలేము అని చెప్పేసి వాళ్ళ కులంలోకి తీసుకెళ్లి రిసెప్షన్ చేయడానికి కూడా వాళ్ళు అంగీకరించలేదంట. వాళ్ళ అమ్మ వర్షన్ ఇది. సో కట్ చేస్తే బైరి మహేష్ అనే వ్యక్తి గత 4-3 రోజుల నుంచి ఊకే కాల్ చేయడం ఈ బంటికి మహేష్ కి పడదంట. ఇట్లా కాల్ చేసి విసిగిస్తే సరే అని చెప్పేసి వెళ్ళిండంట మనోడు. ఎర్లీ మార్నింగ్ వెళ్ళిండంట. వీళ్ళు బండరాలతో కొట్టి ఉరికించుకుంటూ పిల్లలమరి గ్రామానికి అండ్ జనగామ మధ్యలో ఒక చెరువు ఉంటది. ఆ చెరువు కట్టకి కొట్టి చంపేశారు. ఈ తల భాగం, ఈ కన్ను, ఈ మూతి, ఈ గదవ మొత్తం పగలగొట్టి చంపేశారు. ఈ చంపడం వెనకాల కులాంతర వివాహం వల్లే జరిగింది. మా ఇంట్లో వాళ్ళు ప్రతిసారి నువ్వు ఆ ఎస్సీ అబ్బాయిని ఎందుకు చేసుకున్నావు అనే ప్రతిసారి అనేవాళ్ళు అని చెప్పేసి ఇప్పుడు వాళ్ళ భార్య భార్గవి చెప్తుంది. సో భార్గవి చెప్తున్న వర్షన్ ఏంటంటే, నేను బీసీ కులస్తురాలు కాబట్టి, ఆయన తక్కువ కులం కాబట్టి అందుకే చంపిల్లని చెప్పేసి ఆ అమ్మాయి ఉంటుంది. షీ డజంట్ హ్యావ్ డిగ్రీ ఆల్సో. సరే, వీళ్ళు వయసుతో పరిమితం లేకుండా, చదువుతో పరిమితం లేకుండా పెళ్లి చేసుకున్నారు, అయిపోయింది. కానీ ఈ చంపిన వ్యక్తి ఎవరైతే నవీన్ చేసిన పని ఏదైతే ఉందో అతనికి 100% సాటిస్ఫాక్షన్ ఇచ్చినా కూడా చేసింది మాత్రం 100% చాలా అంటే చాలా పెద్ద తప్పు. వాడు ఎలాంటి తప్పు చేశాడంటే, ఫ్రెండ్షిప్ చేసినప్పుడు అడ్డురాని కులం వాని చెల్లెను లవ్ చేసినప్పుడు పెళ్లి చేసుకున్నప్పుడు వానికి అడ్డం వచ్చింది కులం. ముందు హెచ్చరించిల్లు, ఒరే వద్దురా ఇట్లా చేయడం అని. కానీ వాళ్ళు ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు, ఎదిరించి పెళ్లి చేసుకున్నారు, ప్రాణం పోయింది. అండ్ ఇక్కడ ఈ సొసైటీ వల్లే వాడు చచ్చిపోయాడు. ఎవరైతే మీరున్నారో మీ చుట్టుపక్కల ఎవరైతే ఇలా పెళ్లిళ్ళు చేసుకుంటే వాళ్ళని ఎత్తి పొడిచి దుబ్బి పొడిచే మాటలు మీరు మాట్లాడతారు చూసినావా, మీ వల్లే ఆ నవీన్ అనేటోడు వెళ్ళి ఆడి చెల్లె భర్తని చంపేసిండు. అంటే ఆడి ఫ్రెండ్ని చంపేసిండు. ఈ చుట్టుపక్కల మాట్లాడే మాటలు ఉంటాయి చూసారా, ఈ చుట్టుపక్కల మాట్లాడే మాటలు ఏవైతే, అరే ఆడి చెల్లెలు లేపుకుపోయాడంటరా, ఆడి చెల్లె ఈడితో పోయిందంటరా, అరే కులం తక్కువతో పోయిందంటరా అని మీరు మాట్లాడే మాట వల్లనే హత్యలు జరుగుతున్నాయి. వాడి లోపల వాడికి మనస్సాక్షి ఉంటుంది, సరే పోయింది నా చెల్లె పోయింది అని ఆలోచించుకునేది కావచ్చు. ఈ బంటి అనేటోడు రేపటి రోజున మారి బామ్మరిది అని చెప్పి దండం పెట్టి కాలు మొక్కి వాళ్ళ ఫ్యూచర్ బాగుండేది కావచ్చు. కానీ మీరు మాట్లాడిన మాటల వల్లే వాడి హత్య జరిగింది. అండ్ ఈ భార్గవి వల్లే ఆ బంటి అనేటోడు చచ్చిపోయింది. అన్న వాళ్ళ ఫ్రెండ్ వాడు ఇంటికి వస్తే వాడితో లవ్ చేసి రేపటి రోజున ఇలాంటిది ఏమన్నా జరిగితే ఈ తక్కువ కులం ఎక్కువ కులం అనేది పోతుందని మాట్లాడేటోళ్ళకి చెప్పు అందుకొని కొట్టాలి, అది పోదు. అయితే నేను మాట్లాడేందంటే, ఈ భార్గవి అనే అమ్మాయి ఆలోచించి కనీసం స్టాండ్ తీసుకొని ఇలా చేయకుండా ఉండాల్సింది, ఇలా చేస్తే వీరికి ప్రాణహాని ఉండే ఛాన్సెస్ ఉంది, నా వల్ల అనవసరంగా ఒకటి ప్రాణం ఎందుకు పోవాలి, నా ప్రేమ వల్ల వాడి ప్రాణం ఎందుకు పోవాలని ముందు అవేర్నెస్ లేకపోవడం వల్ల వాడి ప్రాణం పోయింది. బంటి లవ్ చేసి పెళ్లి చేసుకోవడం తప్పేం కాదు, బట్ ఒకటే తప్పు ఏంటంటే ఫ్రెండ్ వాళ్ళ చెల్లెలు లవ్ చేయడం తప్పు.
కానీ పెళ్లి చేసుకున్నాడు కదా, వదిలేదు కదా, వాడుకొని వదిలేలే కదా, పెళ్లి చేసుకుని ఇంట్లోకి వచ్చి పని చేసుకుంటే అమ్మాయిని చూసుకుంటాడు కదా. సో మీరు ఈ సొసైటీ తప్పు చేసి, ఈ సొసైటీ వల్ల, ఈ సొసైటీ మాట్లాడే మాటల వల్ల, ఈ కులం పెద్ద కులం తక్కువ అని మాట్లాడే మాటల వల్ల అండ్ ఆలోచించకుండా చేసిన పనుల వల్ల అనవసరంగా నిండు ప్రాణం కోల్పోయింది. ఆ బంటి అనే వ్యక్తి చచ్చిపోయిండు. వాణ్ణి మనం తిరిగి తీసుకురాలేము. కానీ మనం తిరిగి తీసుకురావాల్సిన లేనివి ఎన్నో ఉన్నా కూడా మనం మారాల్సిన విషయాలు చాలా ఉన్నాయిరా. సిగ్గు లేదురా మీ అందరికి. ఇంకా వాడి పిల్లం వీడితో పోయింది, వాడి చెల్ల వాడితో పోయింది, ఈ మాట్లాడే ఈ సిక్ మైండ్ సెట్లని మానుకోండి రా స్వామి. మానుకొని ఈ హత్యలకి మీరే కారణం అవుతున్నారు తప్ప వేరే ఏం లేదు. ఏదైతే ఈ కుల పెద్దలు, ఈ పెద్దవాళ్ళు అనేటోళ్ళు వాళ్ళకే తెలిసి ఇది నిజం అనుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ వల్లే హత్యలు జరుగుతున్నాయి. సో ఇదే నేను ఈ విషయాలు మాట్లాడదలుచుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్.